నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా శుభాకాంక్షలు. అలాగే మా నాయకత్వాన్ని బలపరచడానికి ఈరోజు మా వెంట ఉండి మమ్మల్ని ప్రోత్సహించడానికి, మా నాయకత్వాన్ని నిలబడడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. జూపాడు బంగ్లా గ్రామం పోయిన ఎన్నికల్లో దాదాపుగా 400 ఓట్ల మెజార్టీ ఇచ్చింది ఈ గ్రామం. అలా ఒక 2 నిమిషాలు మీరు ఖాళీ ఉంటే, ఎన్నికల్లో దాదాపుగా 400 ఓట్ల మెజార్టీ ఇచ్చింది మనకు జూపాడు బంగ్లా గ్రామం. కానీ మన నందికొట్కూరు నియోజకవర్గంలో మనకు ఏం బాధనో ఏం కర్మనో తెలియదు, కానీ ఎలక్షన్లో ప్రతిసారి కష్టపడేది ఒకడు, ఆ తర్వాత వచ్చి అధికారాన్ని అనుభవించేది ఇంకొకడు. సొమ్ముకొకండి. ఎంతో బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా గత 4 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా పోరాటం చేయడంలో ఎప్పుడు కూడా విఫలం కాలే. ఏదో ఒక రకంగా పోరాడుకుంటూనే వస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులకు ఏమంటే ఆశ, అధికారం పైన ఆశ, డబ్బు పైన ఆశ, భూమి పైన ఆశ, ఎట్లా తిరిగి అధికారంలోనే ఉండి వాళ్ళ పనులు చేయించుకోవాలని చెప్పి ఒక దురాశ. కాబట్టి ఈరోజు 4 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినారు, సచివాలయాలు ఇచ్చినారు, ఆర్బికేలు ఇచ్చినారు. మీ జూపాడు బంగ్లా గ్రామానికి అయితే హాస్పిటల్ కూడా ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2 సచివాలయ స్కూళ్ళను డెవలప్ చేసినారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒక మినీ గోడౌన్ నిర్మించినారు. ఈ 2 సచివాలయాలు ఉన్నాయి మీ జూపాడు బంగ్లాలో. దాదాపుగా 35 కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో వేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాటన్నిటినీ చూపించి ఈరోజు మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దారా సుధీర్ గారిని మన నందికొట్కూరు నియోజకవర్గాన్ని మీ అందరిపైన నమ్మకంతో, మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం, అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలని చెప్పి ఒక నమ్మకంతో దారా సుధీర్ గారిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చూసి మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరచాల్సినటువంటి అవసరం అందరిపైన కూడా ఉంది. ఎందుకంటే కదా ఇంకా ఎన్నికలకు కేవలం ఒక 2 నెలలు మాత్రమే టైం ఉంది. కేవలం 2 నెలలు మాత్రమే టైం ఉంది. ఇన్ని రోజులు ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో తిట్టుకునే వాళ్ళు, కొట్టుకునే వాళ్ళు, చంపుకునే వాళ్ళు, ఒకటిపైన ఒకటి కేసులు పెట్టుకునే వాళ్ళు అందరూ మళ్ళా ఒక్కటి తెలుగుదేశం పార్టీలో చేరి సైకిల్ గుర్తు కోసం ప్రచారం చేయడానికి మీ ముందుకు వస్తారు. వచ్చినప్పుడు మీరందరూ ఏమడగల, ఏరా సిగ్గు లేకుండా ఇన్ని రోజులు తిట్టుకున్నారే, కొట్టుకున్నారే, ఒకటిపైన ఒకటి కేసులు పెట్టుకున్నారే, మళ్ళా ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని వచ్చినారా మా ఊరికి అని అడగాల్సిన బాధ్యత మీ అందరిపైన కూడా ఉంది. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో పేదవాడికి పెత్తందారులకు మధ్య జరిగేటటువంటి ఎన్నికలు. డబ్బులు ఉన్న వాళ్ళకి కానీ, పేరు పోసిన రాజకీయ నాయకులకు కానీ, పెద్ద పెద్ద బడా బడా లీడర్లకు కానీ జగన్మోహన్ రెడ్డి అంటే అస్సలు ఇష్టమే ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? ఉండే డబ్బులన్నీ కూడా పేదవాడి అకౌంట్లలో వేస్తుంటే మనకు దోచుకునేదానికి డబ్బులు లేవు కదా అనే బాధతో జగన్మోహన్ రెడ్డి అంటే ఈ బడా రాజకీయ నాయకులకు ఏ ఒక్కరికి కూడా ఇష్టం ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంత బలవంతుడు అయిపోయినాడు కదా, రేపు గ్రామంలో ఉండే ప్రతి బీసీ, ప్రతి ఎస్సీ, ప్రతి మైనారిటీ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడతాడు కదా. రేపు మన పరిస్థితి ఏమని చెప్పి రాజకీయ నాయకులందరూ కూడా ఒక్కటైనారు. నేను కూడా పోయి జగన్ సార్ అడిగినా, సార్ మా నియోజకవర్గంలోనే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, గౌరవ వెంకటరెడ్డి, మానవ శివానంద రెడ్డి ఇట్లాంటి వాళ్ళు అందరూ ఒక్కటైనారు కదా సార్, ఏం సార్ పరిస్థితి అని అడిగితే, సిద్ధార్థ అట్లాంటి వాళ్ళు గ్రామానికి 10 మంది ఉంటారు, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు ప్రతి గ్రామంలో 990
ఆ 990 మంది మన పక్కన ఉన్నప్పుడు ఈ 10 మంది ఉంటే ఎంత లేకుంటే ఎంత సిద్ధార్థ? అని నాకు ఆయన చెప్పిన మాట ఏమన్నా అంటే, కష్టపడు, తిరుగు, ప్రతి గ్రామానికి మన పార్టీ తరఫున మన ప్రభుత్వం తరఫున చేసిన మంచి ఏందో వివరించి చెప్పు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఉండే మహిళలు ఈ రోజు 80% మంది మహిళలు 90% మంది మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా మద్దతుగా నిలబడినారు. కాబట్టి మీ అందరి ప్రేమ ఆశీర్వాదం మా పైన ఉండేంత వరకు ఎంత పెద్ద కొండను ఢీకొట్టేదానికన్నా మేము సిద్ధమన్నాము. తెలుగుదేశం వాళ్ళకు కడుపు మండింది, గ్యాస్ ట్రబుల్ విపరీతంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు అని చెప్పి దోచుకున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జన్మభూమి కమిటీలో దోచుకున్నారు. ఒక పెన్షన్ రావాలన్నా, ఒక రేషన్ కార్డు రావాలన్నా, ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా, ఒక బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా ఇక్కడ ఉన్న ప్రజలందరూ పోయి ఆ జన్మభూమి కమిటీల ముందర చేతులు కట్టుకొని నిలబడాలి. వాళ్ళు టిక్కు కొడితే మీకు పెన్షన్లు వస్తాయి, వాళ్ళు ఇంటి గుర్తు కొడితే మీకు పెన్షన్లు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అర్హుడు ఎవడైనా సరే, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడైనా తెలుగుదేశం పార్టీ వాడైనా, వాడు పేదవాడైతే డబ్బులు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో కొట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే మాటనే చెప్పినారమ్మా, నా ద్వారా మంచి జరిగింటే మాత్రమే నాకు మద్దతుగా నిలబడండి అని చెప్పినాడు. అంత గొప్పగా చెప్పే నాయకుడు దొరకడం మనందరి అదృష్టం. కాబట్టి రానున్న రోజుల్లో మళ్ళా తెలుగుదేశం మేము పోయినాక పసుపు కండువలు వేసుకొని వస్తారు అంటే మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే మొదటి వరకు వాళ్ళు కూడా మా ఫ్యాన్ గుర్తుతోనే తిరిగినారు. వాళ్ళు వస్తే మీరు కూడా రే రోజే బాగా మీరు ఇంతకు ఏ పార్టీ తరపున వచ్చారని చెప్పి మళ్ళా రాణి అని అడిగేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో ఉంది. రేపు ఇంకా కొంతమంది వస్తారు, మైకు పట్టుకొని నన్ను తిడతారు, పాపం ఆయన కొత్త వచ్చే ఆయన్ని తింటారు, ఆయన ఎట్ట ఓటేస్తారని చెప్పి కూడా అడుగుతారు. కానీ అటువంటి మాటలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రపంచంలో, ఈ భూ ప్రపంచంలో ఎంతమంది ఉంటే అంతమందిని కూడా తిట్టి బతికినాలే. లాస్ట్ వాళ్ళ గురించి ప్రజలు పంగనామాలు పెట్టి పంపించి కూడా చాలా రోజులైంది, వాళ్ళ గురించి మర్చిపోయి కూడా చాలా రోజులైంది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం తప్పక అవసరం. రానున్న రోజులలో ఖచ్చితంగా పేదవానికి పెత్తందారుల మధ్య జరిగేటటువంటి ఎలక్షన్లు, రేపు మళ్ళా చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ఇట్లాంటి దొంగ మాటలు ఏమన్నా చెప్తే, బాబు 2014 నుంచి 19 వరకు నువ్వు పెట్టిన అప్పే తీసాలా, దాన్ని తీసి వస్తే మళ్ళా కొత్త బాకీ గురించి మాట్లాడుకున్నాం అనే విషయం మీ అందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని ప్రవేశపెడితే మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఒక నమ్మకం. ఏందా నమ్మకం? జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు, మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటాడనే ఒక నమ్మకాన్ని ఆయన సంపాదించుకున్నాడు. కాబట్టి ఎన్నికలకు 6 నెలల ముందర ఆయన నెరవేర్చలేమ్మా. ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే చెప్పిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకున్నాడు. తెలుగుదేశం వాళ్ళని అడిగినా మొన్ననే కాదురా, మీ పిల్లల చదువులో కూడా డబ్బులు ఇస్తున్నాడు, స్కూళ్ళను అభివృద్ధి చేసినాడు, మీ పిల్లల యూనిఫామ్లకు డబ్బులు ఇస్తున్నాడు, మీ పిల్లలు వేసుకునే బూట్లకు డబ్బులు ఇస్తున్నాడు, పౌష్టికాహారం అందిస్తున్నాడు. ఇన్ని చేస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి, పొగడాలనే ఆలోచన ఒక్క పూట కూడా రాలేదు కదా మీకు అంటే. అన్న పిల్లల ఓట్లు లేవు కదా అంటారు. అంటే ఏ పని చేసినా కూడా ఓట్ల కోసం, స్వార్థం కోసమేనా? సమాజం బాగుపడాలా, పిల్లలకు మంచి చదువులు అందించాలా, మంచి చదువులు అందించి వీళ్ళే ఒక లాయరు, ఒక డాక్టరు, ఒక ఇంజనీర్ అయితే రేపు మీ కాసనగర్నో, ఒక జంగాలపేటనో, ఒక సిద్ధేశ్వరం కాలేజీ అభివృద్ధి చేస్తారనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పిల్లల చదువుల పైన కూడా రాజకీయం చేస్తుండే, పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదివించద్దని చెప్తుండే, అటువంటి స్వార్థపరుల పైన ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి మీ అందరి మద్దతు మాకు అవసరం అని చెప్పడానికే ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. గత పాలకులలో ముసలి వాళ్ళకి ఎవరికైనా పెన్షన్ రావాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్ లో నిలబడేటటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు పొద్దున్న 6 గంటలకే మీ ఇంటి తలుపు తట్టి మీకు పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఈ మాట కదా వాళ్ళకి చెప్తే మేము కూడా ఇచ్చినాం కదా 1000 రూపాయలు అంటారు. వాళ్ళు గ్రామంలో ఏరి కోరి వాళ్ళకు అనుకూలమైన ఇళ్లకు మాత్రమే
సంక్షేమ పథకాలు ఇచ్చినారు. కానీ ఈ రోజు మన నియోజకవర్గంలోనే కొత్తపల్ల మండలంలోనే మారుమూల గూడెలకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, ఈ సమాజంలో ఉండే అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచించి ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప 10 మంది నాయకులు గుంపులుగా వస్తే దయచేసి మోసపోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇంత ప్రేమగా మాకు స్వాగతం పలికినందుకు, ఇంత ఆశీర్వాదాలు మాకు తెలిపినందుకు, ఇంత అభిమానం చూపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి నుంచి రెగ్యులర్ గా మళ్ళా గ్రామంలో మీటింగ్లు పెట్టుకున్నాం. ఎన్నికల ప్రచారంలో మళ్ళీ చూపాడు బంగ్లాలో భారీ స్థాయిలో మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజు వాళ్ళు ఏమేం మాటలు మాట్లాడతారో వాటికి వడ్డీతో సహా ఆ రోజు చెల్లిస్తామని వృత్తిపరంగా వైద్యుడు, చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చి చాలా పెద్ద ఎత్తుకు ఎదిగినటువంటి వ్యక్తి దారా సుధీర్ గారు. విద్యావంతుడు, చాలా గొప్ప పేరు సంపాదించుకుని ఉన్నారు. మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఇటువంటి వ్యక్తిని కానీ గెలిపించుకోగలిగితే రేపు మన నందికొట్కూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఆయనను కూడా ప్రసంగించాల్సినటువంటిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.